రాహుల్ ప్రధాని కావటం సంగతి తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు కాంగ్రెస్ని ఖతం చేయాలి అనేటువంటిది బీజేపీ నినాదము, అదే లక్ష్యంతో పనిచేస్తోంది. సాధ్యమవుతుందా కల? కాదు. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా కార్యకర్తగా మాట్లాడతలేను, నేను జనరల్గా మాట్లాడుతున్నా. నా పార్టీ గురించి నేను గొప్పలు చెప్పుకుంటా నువ్వు అనుకోవచ్చు, కానీ ఈ భూమి మీదకించి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయడం అనేది సాధ్యమైన పని కాదు బీజేపీకి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నటువంటి బీజేపీ కాంగ్రెస్కు చెక్ పెట్టి బీసీ సీఎం నినాదం ఎత్తుకుంది, బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. అవుతుందా సక్సెస్? బీసీ వ్యక్తులే బీసీ నాయకులను కొందరిని నమ్మరు. ఓకే, ఎందుకు నమ్మరు అంటే కొందరు నాయకులను నమ్మరు. బీసీలో కొందరు నాయకులను బీసీ ప్రజలే నమ్మరు. ఆ బీసీ ప్రజలకు ఆ నాయకుడు పట్ల విశ్వసత ఉంటేనే ఆ రాజయోగ్యం అక్కడ వస్తుంది. ఇంత పెద్ద బీసీ వ్యవస్థని నమ్మించే ఒక సిద్ధాంతంతో కూడుకున్న లీడర్ అక్కడ ఉండాలి కదా. ఎస్, ఒక బీసీ నాయకుడు వస్తున్నాడు, మన బీసీల గురించి ఏదో మాట్లాడుతున్నాడు, ఒకటికి అమ్మని అంటున్నారు, కానీ ఇతను అయిన తర్వాత మనకు నిలబడతాడా? అలాంటి జీన్స్ ఇతనికి ఉన్నాయా? అలాంటి పరివర్తనతో కూడుకున్న నాయకుడా? అలాంటి ఆలోచనలు ఇతనికి ఉన్నాయా? ఆ బీసీ ప్రజలు నమ్మించే విధంగా ఆ నాయకుడు ఉంటే అది సాధ్యం. కానీ ముందు బీసీ నాయకుల యొక్క విశ్వాసాన్ని మీరు తీసుకోండి. ఆ బీసీ ప్రజలు మిమ్మల్ని నమ్మేటట్టుగా మీరు ప్రవర్తించండి. కులాలతోటి కాదు, కులాల పేరు మీద నాయకుడు. ఇప్పుడు చూడు, రెడ్డి అనేవాడు కులంతో లీడర్ కాడు. రెడ్డి అనేటోడు జేబులో 4 రూపాయలు ఉంటే ఇచ్చేస్తాం. అట్లా నేను బీసీలు ఇయ్యారని అంటలేను, నా కులం గురించి నేను చెప్తున్నా. ఓకే, నేను రెడ్డిని, నేను చెప్తున్నా. నేను ఈడట్లో నేను రెడ్డిని, ఈడ కూర్చుంటా, ఒక ఆయన వచ్చి నన్ను అడుగుతాడు, కష్టం ఉన్నది నాకు ఇంత సాయం చేయని అంటాడు, నా జేబులో ఉంది నేను ఇచ్చేస్తా. అందుకే రెడ్డిలు ఫోకస్ అయిపోయారు. రెడ్డిలు ఫోకస్ కావడం కారణం ఏంటంటే ఎవరైనా అడిగితే చేస్తారు అని. మెజార్టీ గ్రామాలలో పూర్వము మెజార్టీ గ్రామాలలో రెడ్డిలే ఎక్కువ. ఆ కాలం ఒక కాలం ఉండే అట్లా, అరే ఊరు పటేల్, కొన్ని గ్రామాలలో రెడ్డిలే ఉండే, మెజార్టీ గ్రామాలలో రెడ్డిలు ఉండేవాళ్ళు. దాని తర్వాత కొన్ని గ్రామాలలో అక్కడక్కడ బల్జవాళ్ళు ఉండేటోళ్ళు, కొన్ని ప్రాంతాలలో గౌడ్స్ ఉండేటోళ్ళు, కొన్ని ప్రాంతాలలో యాదవులు, కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు విన్నారా, కొన్ని ప్రాంతాలలో బల్జా, కొన్ని ప్రాంతాలలో అంటే కొన్ని పార్ట్స్ కొన్ని గ్రామాలలో. కానీ మెజార్టీ గ్రామాలలో రెడ్డిలు ఉండేవాళ్ళు. కొన్ని గ్రామాలలో ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు, పటేల్ వాళ్ళని కూడా పటేల్ అంటారు. ఇప్పుడు కొన్ని గ్రామాలలో, ఇప్పుడు కాదు, మనం ఎన్టీ రామారావు గారు రాకముందు మన తెలంగాణ ప్రాంతంలో పోతే బంజోళ్ళం కూడా పటేల్ అంటారు. పటేల్ అది వేరు, పటేల్ పటవారి కాదు. బలిజ కులస్తులం కూడా కొన్ని గ్రామాలలో ఏం పటేల్ అనేటోళ్ళు. అంటే రెడ్డి అంటేనే పటేల్ కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తనే అతన్ని పటేల్ చేసింది, ఆ ప్రవర్తనే అతన్ని దూరం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఏం పటేలా అంటే బంజోళ్ళం కూడా పటేల్ అనేటోళ్ళు, కొన్ని గౌండ్లను కూడా పటేల్ అంటారు. ఓకే, కొన్ని ప్రాంతాల్లో యాదవులు అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో అంటే వెలమలు అని అంటారు, కొన్ని ప్రాంతంలో గౌడ్స్ అంటారు. ముస్లిమ్స్ కొన్ని నవాబులని ఎందుకు వచ్చింది? వాంతున్నది ఇచ్చినోడే నవాబ్ అయ్యాడు, వాడు ఇచ్చినోడే పటేల్ అయ్యాడు. పటేల్ ఒక రెడ్డిలే పటేల్ అని కాదు, కానీ మెజార్టీ రెడ్డిలు ఎక్కువ మంచిరు కాబట్టి రెడ్డిలు ఫోకస్ అయ్యారు. మిగతా కులస్తులు కూడా అక్కడక్కడ పటేల్ వ్యవస్థ, పటేల్గిరి పేర్లు తెచ్చుకున్న కులాలే ఉన్నాయి. ఇప్పుడైన లీడర్లు కూడా ఆ పటేల్ భావాలతో ఉన్న లీడర్లు ఉంటే సక్సెస్ అవుతారు.